హాయ్ అండి. ఇది ఒక వీడియో చూసిన తర్వాత చిన్న రికార్డ్ చేయాలి ఈ వీడియో అని చెప్పేసి అనిపించింది. విషయం ఏంటంటే ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రపంచం ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఈ అభివృద్ధిలో ఈ ప్రపంచ దేశాలు ముందడుగు వేయడంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది మేధావులు, ఎంతోమంది శాస్త్రవేత్తలు అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి యంత్రాలని, విప్లవాత్మకమైనటువంటి టెక్నాలజీని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. వాటితో ఇంచుమించు 19 ఈ శతాబ్దాలలో మాత్రం 1800 సంవత్సరం లేతే 1900 సంవత్సరాల్లో ఈ ప్రపంచంలో మార్పయితే విపరీతమైన మార్పు కనబడతా ఉంది. అయితే అనేక దేశాలు అనేకమైన విప్లవాత్మకమైనటువంటి యంత్రాలను సృష్టించి ప్రపంచానికి అందించి, ఈ ప్రపంచాన్ని చాలా దగ్గరగా చేసిన సంఘటనలు. ఒక విమానాన్ని కనిపెట్టిన విషయంలో కానివ్వండి, ఒక ఇంటర్నెట్‌ని సృష్టించిన సందర్భంలో కానివ్వండి, ఈ టెలిఫోన్‌లు సృష్టించిన కనిపెట్టినటువంటి విధానంలో కానివ్వండి, లేదంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం మన డిస్టెన్స్‌ని తగ్గించే విధంగా ఈ ఈ బైకులు కానివ్వండి, కార్లు కానివ్వండి, గతంలో అయితే సైకిళ్ళు కానివ్వండి, ఈ విధంగా సృష్టించి కనిపెట్టి ప్రపంచానికి అందించి ఎంతో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు పెద్దలు. అయితే మనందరం కూడా చూస్తుంటాం అనేక విషయాల్లో, ముఖ్యంగా భారతదేశంలో ఏదైతే ఆహ్, ఈ కుల, మత విద్వేషాలు ప్రపంచ దేశాలని చూస్తే వాటన్నిటికంటే చాలా ఎక్కువ ఈ భారతదేశంలోనే కనిపిస్తాయి. ముఖ్యంగా మా కులం, మతం ఈ రెండే ఈ భారతదేశాన్ని కుదిపేసే సమస్యలు. ఈ ఈ సమస్యలు వల్ల ఒక వ్యక్తి ఎంత విద్యావంతుడైనా, ఎంత టాలెంటెడ్ అయినా కూడా ఈ కులం గాని, ఈ మతం గాని ఆ వ్యక్తిని అంతటితోటే చించేసే ఆహ్, తుంచేసే పరిస్థితి మన భారతదేశంలో ఉంది. అయితే అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు భారతదేశంలో పుట్టినా కూడా వాళ్ళు కులమో, మతమో వాళ్ళని ఇప్పటికీ కూడా వాళ్ళ భారతదేశం అభివృద్ధిలో ఎంతో తోడ్పడినప్పటికీ, వాళ్ళ భారతదేశానికి ఎంతో సేవ చేసినప్పటికీ కూడా భారతదేశం ఈరోజు ప్రపంచ పటంలో కూడా గుర్తింపు తీసుకురావడానికి చేసినటువంటి త్యాగాల త్యాగ ధనుల్ని కూడా ఈరోజు మన భారతదేశం కులం ముద్రో, మతం ముద్రో ఏసి అతన్ని తులకన చేసి ఆయన చరిత్రనే తుడిచేసే విధంగా ప్రయత్నాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అయితే చాలా విషయాల్లో కంపారిజన్ చేస్తా ఉంటారు. ఆ దేశ శాస్త్రవేత్త లేకపోతే ఆ దేశంలో ఉన్న ఇది యంత్రాన్ని తీసుకొచ్చింది, భారతదేశం ఏం తీసుకొచ్చింది, ఈ ప్రపంచానికి ఏమందించింది, ఈ భారతదేశ అభివృద్ధిలో ఏమందించింది, మనమన్నీ కూడా అప్పు తెచ్చుకున్నాయి, అరువు తెచ్చుకున్నాయి, విదేశాల నుంచి టెక్నాలజీ మనం తెచ్చుకున్నాయి కదా అని చెప్పేసి అనేకమైన డిస్కషన్‌లు జరుగుతా ఉంటాయి. ఏదేమైనా ఇప్పటికీ కూడా ఈ 2026 ఈ సంవత్సరంలో కూడా ఇంకా కులం గురించో, మతం గురించో బట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. అవే ఇంకా కొట్లాటలు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఒక వీడియో చూసాను. ఈ వీడియో చూసిన తర్వాత ఇది మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇంకా తప్పనిసరిగా అది సబ్జెక్ట్ వచ్చినప్పుడు తప్పనిసరిగా అవన్నీ కూడా పదే పదే మాట్లాడుకుంటాం కాబట్టి మరొకసారి ఈ విషయాన్ని మాట్లాడాలని నేను ముందుకొచ్చాను. ఒకసారి ప్రపంచంలో జరిగినటువంటి మార్పుల్లో ఏ వ్యక్తి ఏది ఈ ప్రపంచానికి అందించాడో మరొకసారి చూద్దాం. ఇది చూసారు కదా! ఈ సైకిల్ గాని, ఒక్కసారి దీన్ని కొంచెం ఓకే. చూడండి. ఈ సైకిల్‌ని గాని, లేదంటే ట్రైన్ గాని, కెమెరా గాని, టెలిఫోన్ గాని, ఎలక్ట్రానిక్ గాని, మోటార్ గాని ఇవన్నీ కూడా 1800 సంవత్సరాల్లోనే ఇవన్నీ. ఒక్క చోటైనా ఈ భారతదేశం పేరు గాని, ఈ భారతదేశం గురించి గాని ఎక్కడైనా చిన్నది వస్తదేమో చూద్దాం. భారతీయ యొక్క గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తారేమో అని చూద్దారనుకున్నా కూడా ఎక్కడ కనిపించలేదు. ఒకసారి చూద్దాం.
సైకిల్ సృష్టించింది జర్మనీ. ట్రైన్ యూకే. కెమెరా ఫ్రాన్స్. టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రాహం బెల్ యుఎస్ఏ. ఎలక్ట్రిక్ బల్బ్స్ యుఎస్ఏ. మోటార్ సైకిల్ జర్మనీ. కారు జర్మనీ. ఏరోప్లేన్ రైట్ బ్రదర్స్ యుఎస్ఏ. హెలికాప్టర్ ఫ్రాన్స్. రాబర్ట్ గ్రాహం బెల్ యుఎస్ఏ. శాటిలైట్ మొబైల్ ఫోన్ యుఎస్ఏ. స్మార్ట్ ఫోన్ యుఎస్ఏ. ల్యాప్టాప్ యుఎస్ఏ. ఇంటర్నెట్ యుఎస్ఏ. కంప్యూటర్ ఇంగ్లాండ్. చూసారు మొత్తానికి ఇక్కడ 17 స్విట్జర్లాండ్ 17 ఈ ప్రపంచాన్ని మొత్తం మార్పు చేసినటువంటి ఈ 17 ఆవిష్కరణలో ఎక్కడా కూడా మన భారతదేశం యొక్క పేరు కానీ మన భారతీయుడి యొక్క పేరు కానీ అసలు ఎక్కడా కూడా కనిపించలేదు. ఏదైతే ఆ 17 ఈ ప్రపంచానికి అందించినటువంటి యంత్రాలు కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, అది ఈరోజు వాటిని బట్టే కొనాక మార్పులు వాటిని కొంచెం ఇంకా ఎక్స్టెన్షన్గా తయారు చేస్తున్నారు తప్ప వాటిని మాత్రం ఇప్పటి వరకు కొట్టిన చరిత్ర అంటూ దేనికి లేదు. ఇది విదేశాలు అన్ని కూడా ఇవన్నీ సృష్టించి వీటిలన్నిటిని కూడా ఈ ప్రపంచానికి అందించి ఎంతో మార్పులకి ఈ ప్రపంచం నాంది పలికితే, అయితే దీంట్లోనే ఇంకొక వీడియో కూడా చూడటం జరిగింది. ఈ భారతదేశం ఏం సృష్టించంటే మచ్చుకు మట్టికే ఇది ఒకసారి నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది వివాహాలు 8 రకాలు, వాటిని అష్ట వివాహాలు అంటారు. దీనిలో మొదటిది బ్రహ్మ వివాహం. ఈ బ్రహ్మ వివాహం అనేది అరేంజ్డ్ మ్యారేజ్ లాగా అన్నమాట. అయితే దీనిలో ఒక మంచి విజ్ఞానవంతమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి అబ్బాయికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి హర్ష వివాహం. ఈ వివాహంలో పెళ్లికి ముందుగానే అబ్బాయి అమ్మాయి యొక్క తండ్రికి ఏదైనా ఎద్దుని లేదా ఒక ఆవుని ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అసుర వివాహం. ఈ వివాహంలో అమ్మాయికి కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. అంటే తనకి ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ దైవ వివాహం. ఈ వివాహంలో పురోహితుడు లేదా పండితుడు తను చేసినటువంటి యజ్ఞానికి గాను అమ్మాయిని దక్షిణ రూపంలో ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గాంధర్వ వివాహం. గాంధర్వ వివాహం అంటే లవ్ మ్యారేజ్ లాగా అన్నమాట. దీనిలో పెళ్లికి ముందుగానే అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. నెక్స్ట్ రాక్షస వివాహం. ఈ వివాహంలో వధువుని కిడ్నాప్ చేసి, అంటే తల్లిదండ్రులకు తెలియకుండా తనని దొంగిలించి మరీ పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. దీనిని రాక్షస వివాహం అంటారు. నెక్స్ట్ పైశాచిక వివాహం. అంటే ఈ వివాహంలో అమ్మాయి నిద్రిస్తున్న వేళ లేదా మానసికంగా సాధారణ స్థితిలో లేనటువంటి సమయంలో కన్యని బలవంతంగా పెళ్లి చేసుకుంటారు. నెక్స్ట్ ప్రజాపత్య వివాహం. ఈ వివాహంలో కట్నం లేకుండానే, అంటే ఎటువంటి బంగారం కానీ ఎటువంటి డబ్బుని కానీ ఆశించకుండా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. దీనిని ప్రజాపత్య వివాహం అంటారు. ఈ అష్ట వివాహాలను 2 విభాగాలుగా విభజించారు. అవి ప్రశస్త వివాహాలు, ఆమోదయోగ్యమైనవి, అప్రశస్త వివాహాలు, ఆమోదయోగ్యం కానివి. అయితే ఆమోదయోగ్యమైనటువంటి వివాహాలు వచ్చేసి
బ్రహ్మ వివాహం, దైవ వివాహం, హర్ష వివాహం. చూశారు కదా! ఇది భారతదేశం కనిపెట్టినటువంటి వివాహ వ్యవస్థ. మనోళ్ళందరూ కూడా చాలామంది ఇదే వాదన తీసుకొస్తారు. విదేశాల్లో ఒంటి నిండా బట్ట కట్టుకోరు. విదేశాల్లో ఆహ్, మ దాంపత్య జీవితానికి సరైన ఒక పద్ధతి పాడు ఉండదని జెప్పేసి దీన్నే మాట్లాడి మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి చెప్పుకొస్తారు తప్ప, ఈ వివాహాల్లో కూడా ఎన్ని చెడు లక్షణాలున్నాయో దీన్ని బట్టి చూసాం గదా! దీన్ని చూసిన తర్వాత భారతదేశం యొక్క గొప్పతనం దీన్ని భారతదేశాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడాలని కాదు గానీ, విదేశాలతో మనం పోల్చుకునేటప్పుడు మన వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, విదేశాలతో పోటీ పడి అభివృద్ధి చెందాలంటే మనం ఏ విధమైనటువంటి మార్పులు చేసుకోవాలి, దేని మీద మన విజ్ఞానాన్ని, మన జ్ఞానాన్ని, మన తెలివితేటలను పెట్టాలన్నది గ్రహించుకోవాలి. అలా కాకుండా ఈ కులమనో, మతమనో వీటి మీదే పెట్టుకుంటే మన భారతదేశం ఎప్పటికీ విదేశాల మీద, వేరే దేశాల మీద ఆధారపడవలసిందే తప్ప, మన సొంతంగా భారతదేశం ఏది సృష్టించుకొని చేసుకునే పరిస్థితి లేదు. ఎప్పటికి కూడా మనం విదేశాల గురించి మనం ఎప్పటికీ మాట్లాడుతా ఉంటారు పెద్దవాళ్ళు. కానీ అభివృద్ధిలో మాత్రం జ్ఞానవంతులు, తెలివైనోళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కులమనో, మతమనో ఒక సాకు చూపించి వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ ప్రతిభని బయటికి రాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులే చిదిమేస్తున్నారనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.